నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ బులెటిన్. బిజినెస్ బులెటిన్ లో ముందుగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ని చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ మిశ్రమంగా ప్రారంభమైంది. 2 సూచీలు లాభాల్లో, 2 సూచీలు నష్టాల్లో ఆరంభమయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు డోలాయమానంలో పడ్డారు. పెట్టుబడులు పెట్టాలా వద్దా అనే సందేహంలో ఉన్నారు. రూపాయి విలువ పతనం ప్రభావం షేర్ మార్కెట్ పై స్పష్టంగా కనిపిస్తోంది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే సెన్సెక్స్ నామమాత్రంగా 12 పాయింట్ల చిల్లర పెరిగి 85,150.60 వద్ద ఓపెన్ అయింది. ఇక నిఫ్టీ 27 పాయింట్లకు పైగా తగ్గి 26,004.90 మొదలుపెట్టింది. నిఫ్టీ బ్యాంక్ భారీగా 115 పాయింట్లకు పైగా కోల్పోయి 59,158.70 వద్ద స్టార్ట్ అయింది. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ అయితే 31 పాయింట్లపైనే డౌన్ అయి 60,942.20 వద్ద శ్రీకారం చుట్టింది. డాక్టర్ రెడ్డిస్, ఓన్సోర్స్ స్పెషాలిటీ, ఇండస్ టవర్స్, వొడాఫోన్ ఐడియా, ఐటీ సంస్థల షేర్లు లాభాల్లో నడుస్తున్నాయి. వేదాంత, ఎఫ్ఎంసీజీ కంపెనీలు, పిఎస్యు బ్యాంకుల స్టాక్స్ నేల చూపులు చూస్తున్నాయి. రూపాయి విలువ రెండో రోజు కూడా అంటే నేడు బుధవారం సైతం పడిపోయింది. ప్రస్తుతం 90.14 వద్ద ఉంది. రష్యా నుంచి ఇండియాకి చమురు దిగుమతులు 5 నెలల గరిష్టానికి చేరాయి. నవంబర్ నెలకు సంబంధించిన గణాంకాలను కెప్లర్ అనే సంస్థ విడుదల చేసింది. ఆ రిపోర్ట్లోని వివరాల్లోకి వెళ్తే మన దేశం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునే చమురు రోజు రోజుకు పెరుగుతోంది. గత నెలలో గరిష్టంగా ఒక రోజు 1.8 బ్యారెల్స్ ఆయిల్ దిగుమతి చేసింది. అయితే ఇది 5 నెలల హైయెస్ట్ కావడం గమనార్హం. నవంబర్లో ఇండియా ఇంపోర్ట్ చేసుకున్న మొత్తం క్రూడ్ మిక్స్ లో రష్యా ఫిష్మెంట్ల వాటా 35% పైగా చేరింది. దేశీయంగా గిరాకీ పెరగటం, Q4లో రిఫైనరీల పనితీరు మెరుగుపడటం వల్ల ఈ పెరుగుదల చోటు చేసుకుంది. అయితే రష్యా చమురు దిగుమతులు డిసెంబర్లో 1 నుంచి 1.2 మిలియన్ బీపీడీలకు తగ్గనున్నాయి. ఈ రికార్డు స్థాయి కనిష్టానికి అమెరికా తాజాగా విధించిన ఆంక్షలే కారణమని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇరాక్, సౌదీ అరేబియా, అమెరికా నుంచి ఇండియాకి ఆయిల్ ఎగుమతులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచే ఆలోచన తమకు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పార్లమెంట్లో ప్రకటన చేసింది. దీంతో ఈ విషయంపై కొన్నాళ్లుగా జరుగుతున్న ఊహాగానాలకు తెరపడింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అంటే పిఎస్బిలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ షేర్ ని ప్రస్తుతం ఉన్న 20% నుంచి 49% పెంచబోతున్నారంటూ వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా ఖండించింది. అలాంటి ప్రతిపాదనని ఇది తమ పరిశీలనలో లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభ సభలో నిన్న మంగళవారం ప్రకటన చేశారు. 12 పిఎస్బిలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వాటాలను 2020వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు తగ్గించలేదని వెల్లడించారు. ప్రస్తుతం ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఎఫ్డిఐల పరిమితి 74%. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అయితే ఈ వాటాలను తరువాతి కాలంలో 49% వరకు ఆటోమేటిక్ గా అనుమతిస్తారు. బ్యాంకుల్లో 5% లేదా అంతకన్నా ఎక్కువ షేర్ కొనుగోలు చేయాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందస్తు అనుమతి తీసుకోవాలి. అయితే బ్యాంకులో కనీసం 25% పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఉండాలనేది తప్పనిసరని మంత్రి పేర్కొన్నారు. రైట్, టీవీ ఇప్పటి వరకున్న డీటెయిల్స్. మరిన్ని బిజినెస్ న్యూస్ డెవలప్మెంట్స్ తో రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.